నువ్వు ఒక్కసారి అని అడుక్కొని నువ్వు అయ్యావు. నన్ను పవన్ కళ్యాణ్ ఒక్కసారి అని చెప్పి ఎమ్మెల్యే చేయండి అని అక్కడ అడుక్కున్నాడు. ఓడిపోతే ఓడిపోయాడు, జనం వేస్తే గెలిచాడు. పవన్ కళ్యాణ్ 21 సీట్లు పోటీ చేసినా కూడా ఒక్క సీటు ఓడిపోకుండా గెలిచినాడు ఆయన. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ మాకు సపోర్ట్ ద్వారానే ఉంటాడు మాకు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్. మీ పేరు? కూచిపూడి దేవేంద్ర. ఓకే, రీసెంట్గా చూసుకుంటే నిన్న ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చాలా నష్టం జరుగుతుంది, అసలు కూటమి ప్రభుత్వం ఏమాత్రం రైతులకు అండగా లేదు అని చెప్పేసి అని అంటున్నారు కదా, దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఆయనకి తెలుసో తెలియదో, ముఖ్యమంత్రి కింద ఉన్నప్పుడు 5 ఏళ్ళు పరసాల గట్టు తిరిగాడు. ఇప్పుడు అమరావతి రాజధానిలో ఉన్న రైతులు హ్యాపీగా చక్కగా కౌలు పడుతుంది, డబ్బులు పడుతున్నాయి. కింద గ్రౌండ్ లెవెల్లో వచ్చేసి చక్కగా వర్షాలు పడినాయి. మొత్తం నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఈ కానీ 2-3 సార్లు గేట్లు ఎత్తారు, పంటలు పండించుకుంటున్నారు. దాని మూలన పంట ఉత్పత్తి ఎక్కువైంది. ఈయన నిన్నగాక మొన్న మిర్చి యార్డ్కి వెళ్ళాడు, 18 బస్తాలు మిర్చి యార్డ్లో ఎత్తిపోయారు. అంటే ఈయన వస్తే దొంగలు వస్తారు, క్లియర్. మళ్ళీ మీకు ఒకటే సాక్ష్యం దానికి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇప్పుడు ఎవరన్నా దొంగలు వస్తాం చూసారా, దొంగతనాలు జరగడం చూసారా? ఒక రైతులను పరామర్శించడానికి వెళ్ళాడని గుంటూరు రైతు మిర్చి యార్డ్ దగ్గరికి వెళ్తే 18 బస్తాలు మిర్చి పోయింది. అంటే ఈయన వస్తే దొంగలు వస్తారు, అంతే సింపుల్గా. ఆయన అంటున్నారు కదా, కళ్ళు మూస్తే వచ్చేలోపు సంవత్సరం గడిచిపోయింది, 3 ఏళ్ళ లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. 4 సంవత్సరాలకా ఎలక్షన్స్ 5 సంవత్సరాలకా? అక్కడే ఆయన డిబేట్లో అంత క్లియర్గా మాట్లాడు. 1 సంవత్సరం అయిపోయింది అంటున్నాడు, అయింది 8 నెలలు. ఇంకో సంవత్సరం 3 సంవత్సరాలు అంటే 3 నెలలు 8 నెలలకు ఎలక్షన్స్ వస్తాయని ఎట్లా తెలుస్తుంది ఆయనకి? 5 సంవత్సరాలకు కదా ఎలక్షన్స్ వచ్చాయి. ఆయనకు అవగాహన రాహిత్యం ఎప్పుడైనా మావులే. రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. చక్కగా ఆయన పులివెందుల్లోనే మహానాడు జరిగిద్ది, ఆయన కళ్ళతో చూస్తాడు, అదే జరిగింది. అంటే నేను వచ్చిన మొదటి నెలలోనే రైతులు ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు అనేది చూస్తారు అని అంటున్నాడు కదా. నేను వచ్చిన తర్వాత లాస్ట్ టైం ఆల్రెడీ చూసాం కదా, నువ్వు ఎంత చిరునవ్వును ఎందుకు ఇచ్చావో, అమరావతి రైతులను గుండు సూదులు పెట్టి ఎట్లా పొడిపించావో, లాఠీ ఛార్జీలు ఎట్లా చేపించో చూసాం కదా. ఇంక మళ్ళీ నవ్వు ఎందుకు వస్తుంది నిన్ను చూస్తే? మళ్ళీ అక్కడికి వస్తున్నాడు రా బాబు అని ఏడుపు వస్తుంది. అలాగే ఆయన అన్నారు కదండి, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని అన్నాడు కదా. అవును, దానిలో తప్పే ఉంది. ఇప్పుడు గెలవద్దనా గెలవమనా, మళ్ళీ గెలవడనా? ఆయన క్లారిటీ ఆయనకి లేదు. ఈయన ఎన్నిసార్లు గెలిచాడు? ఈయన ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఈయన ఎంపీ అయితే నాకు ఇవ్వండి అని చెప్పి ఎమ్మెల్యే ఇవ్వండి అని అడుక్కొని తెచ్చాడు. ఈయన పార్టీ నుంచి బయటకు వచ్చి ఎమ్మెల్యే అయ్యాడు. మొదటిసారి నువ్వు జైలు నుంచి వచ్చినప్పుడు నమ్మలా, అందుకే నిన్ను ఓడిచ్చారు, చంద్రబాబు నాయుడు ఎక్కిచ్చారు 2014లో. నువ్వు ఒక్కసారి అని అడుక్కొని నువ్వు అయ్యావు. నన్ను పవన్ కళ్యాణ్ ఒక్కసారి అని చెప్పి ఎమ్మెల్యే చేయండి అని అక్కడ అడుక్కున్నాడు. ఓడిపోతే ఓడిపోయాడు, జనం వేస్తే గెలిచాడు. అది కాదు కదా నువ్వు కదా చెప్పింది. వైనాట్ కుప్పం 175 మేము గెలుస్తున్నాం, కడప గెలవలా నువ్వు చెప్పేవన్నీ సొల్లు మాటలు, బ్రోకర్ మాటలు. ఆ వెనకాల ఉన్నోళ్ళు ఏం చెప్తావు? విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? నువ్వు కాదు నీకన్నా దొంగ అని చెప్పాడు. నీ వాళ్ళు నువ్వు చూసుకో ముందర, తర్వాత పక్కన వాళ్ళకి ఎక్కువ, కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మీ వాళ్ళు ఓడిపోలేదా? ఎవరు ఓడిపోలే? ఇందిరాగాంధీ లాంటిదే ఓడిపోయింది. అదేం పెద్ద కించపరిచే విధానం అనేది అతని సహజమైన లక్షణం. ఇంకా దాన్ని మార్చుకోకపోతే జనాలు ఇంకా ఎట్లాగే చూస్తూ ఉంటారు, అంతే. ఇప్పుడు నిన్న మాట్లాడారు కదా పోసాని కృష్ణమురళి గారు, ఎగిరిని బట్టి ఇప్పుడు చింతమనేని ప్రభాకర్ గారిని ఎంతో వేధించారు. కొట్టినా ఆ పార్టీలోనే ఉన్నారుగా. అచ్చెన్నాయుడు గారు కానీ వీళ్ళు కానీ తిప్పినా ఎవరో ఏరే దానిలోకి వెళ్ళా. కానీ మీ వాళ్ళు చూసావుగా, నన్ను వదిలేయండి రాయబారాలు. మీదే కేడర్ బేస్ పార్టీ, తెలుగుదేశం పార్టీదా? జగన్ 2.0 అంటున్నాడు కదా, మరి అది 2.0 అంటే ఏమంటే ఆయన చెప్పాలా? మేమేం చెప్పలేదు కదా. మేము 170 సీట్లు గెలుస్తామని మేము చెప్పామా? 161 వస్తుందని మేము చెప్పామా? మేము గెలిచాము. 2.0 కాదు, 3.0 కాదు, 4.0 కాదు. ఆయన చెప్పే కామెడీ యాక్టర్ విషయాలు ఎట్లా ఉంటాయంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తా. 2.0 వచ్చేసరికి ఆయన వయసు ఎంత అండి చెప్పండి? 58 ఏళ్ళు వస్తాయి 5 ఏళ్ల తర్వాత. అప్పటి నుంచి అంటే 30 ఏళ్ళు ఉంటాడండి, అంటే 90 ఏళ్ళు ఉంటాడు ఆయన. చూడండి, ఆయన అసలు ఊహలు అల్లావుద్దీన్ అద్భుత దీపంలో సినిమా చూపించాలంటే ఆయన తర్వాతే.
అది పరిస్థితి. మరి బాబు మోసం చేశాడు, నేను న్యాయం చేస్తాను అని అంటున్నాడు ఏం కదా. చేసాడు అది చెప్పాలి కదా. మోసం చేసాడు, ఏం చేసాడు? 12,000 ఇవ్వలేదా? మొదటి నెల ఎక్కిన కాడి నుంచి మాకు తెలిసి మా ఊళ్ళో 7,000 పెన్షన్లు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు బళ్ళుకి డౌన్ పేమెంట్ చేసుకున్నారు. పెంచిన 1,000 రూపాయలు ఉన్నాయి చూసారా, ఆహా మాకు ఈఎంఐకి బాధలేదు హ్యాపీ అని చెప్పి జనం అనుకున్నారు. తర్వాత ఏం చేయలేరు, నిదానంగా చేసుకొస్తున్నాడు. బడ్జెట్ నిదానంగా ఇప్పుడు మొన్న సంపూర్ణమైన బడ్జెట్ పెట్టారు. క్లియర్గా ఇప్పుడు టాటర్ ఇంప్లిమెంట్స్ కానీ రైతులకి ప్రతి ఒక్కటి పామాయిల్ సబ్సిడీ కానీ కొబ్బరి హార్టికల్చర్లో మామిడి కానీ మొత్తం 2014లో ఉన్నాయి మొత్తం మళ్ళీ ఇప్పుడు రెన్యువల్ అవుతున్నాయి. రైతులంతా హ్యాపీగా ఉన్నారు ఆ విషయంలో. ఈయన ఏదో వచ్చి కార్పొరేట్ ఈయన వ్యవసాయం ఈ విజయసాయి రెడ్డి ఈయన వ్యవసాయం గురించి మాట్లాడితే రోజా ఫ్యాక్షన్ సినిమా తీసినట్టు ఉంటుంది. మరి నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టు మళ్ళీ వస్తాడంటారా? అది వస్తుంది, దైవాదేనం అండి. భగవంతుడు నచ్చాడు అనుకోండి వస్తాడు. దేశ ప్రజలు పాపం చేసుకున్నారనుకుంటే వస్తాడు, తప్పే ఉంది దానిలో. నమస్కారం, నా పేరు బెట్టింగ్ రాజు అంటారు అందరూ, బట్ నేనైతే బెట్టింగ్ ఆడను, నా పేరే బెట్టింగ్ రాజు. కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అవుతుంది కదండి. ఈ 9 నెలల పరిపాలన అనేది ఎలా అనిపించింది? పరిపాలన ఎలా ఉందని మీరే అడుగుతున్నాడు. పరిపాలన అద్భుతంగా ఉంది. పరిపాలన అదే వైసీపీ గవర్నమెంట్ని ఒక 2 నెలలు కూడా ఎవరు అంత ఓర్చుకోలేకపోయినారు. జగన్ చేసిన అరాచకాలు అవి ఇవి దండిగా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం 9 నెలలకే చాలా బాగా పనిచేస్తుంది మేడం. రాబోయే రోజుల్లో కూడా ఏదైతే తల్లికి వందనమో ఆమె మొత్తం కూడా అప్లోడ్ చేస్తారు మేడం. ఆయన నిన్న అంటున్నారు కదండి ప్రెస్ మీట్లో, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి చాలా నష్టం జరుగుతుంది, అసలు ఈ ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవట్లేదు అని అంటుంది కదా. రైతులకి ఎవరైతే మోసం చేశారో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. రైతులకి న్యాయం చేసింటే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తుంటారు కదా. 11 సీట్లకి ఎందుకు కూర్చోపెడతారు జగన్మోహన్ రెడ్డిని? అది ప్రజలకు తెలుసు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఏమో మన చంద్రబాబు నాయుడు సార్ గారు ఏమో అని. ఏదో 2019లో అతను లక్కు కొద్దీ సీఎం అయినాడు. 19 నుంచి 24 వరకు చేసిన అరాచకాలు ప్రజలు 11కి ఆయన కూర్చోపెట్టినారు. ఆయన 2.0 3.0 అంటాడు కదా. నెక్స్ట్ టైం ఆయన ఇంకా భూస్థాపితం. జగన్ అనేది భూస్థాపితం. జీవితంలో జగన్ అనేది ఎప్పటికీ రాడు. కూటమి ప్రభుత్వం 20-30 ఏళ్ళ వరకు కూటమి ప్రభుత్వం అధికారంలోనే ఉంటుంది. ఎందుకని గత 5 సంవత్సరాల్లో అసలు ఆయన చేసిన అరాచకాలు, పేకాట, మొత్తం వచ్చేసి ఊసక దందాలు. మా సైడ్ అయితే మా కర్నూలు జిల్లాలోన అస్సలు మంది అనేది విపరీతంగా కర్ణాటక బుద్ధులు తగ్గచ్చి ఎంతో మంది చనిపోయినారు. ఆ బుడ్డీలు ట్రాన్సాక్షన్ జరిగేసి అంత అరాచకాలు చేసేసినారు. ప్రతి దగ్గర కమిషన్లు, ప్రతి దగ్గర ఎక్కడికైనా పోవాలన్నా కూడా ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకుంటే చీకొడుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే ఆంధ్రప్రదేశ్ అని ఎక్కడైనా వేరే రాష్ట్రానికి పోతే గర్వపడేవాళ్ళు. కానీ జగన్ వచ్చిన 19 నుంచి 24 సమక్షంలోన అందరూ వెతుక్కుంటున్నారు. అలా ఉంది జగన్ పరిపాలన 19 నుంచి 24 వరకు. ఆయన అన్నాడు కదా అండి, కళ్ళు మూసి తెచ్చేలోపు సంవత్సరం ఇట్టా గడిచిపోయింది, ఇంకొక 3 ఏళ్ళు లోపలికి పట్టండి, నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మనదే. ఆయన నిద్రలో కళ అంటున్నాడు. అలా కళలోనే పండుకున్న ఆయన్ని, కళలో పండుకునే మనం లేపరాదు. ఆయన అంటే ఇంకా 3 నెలలకైతే మళ్ళీ ఏమంటాడో జమిలీ ఎన్నికలు వస్తాయి, మళ్ళీ ఒక సంవత్సరంలో నేను సీఎం అవుతాను అని కూడా ఆయన అంటాడు. ఆయన ఎక్కువ పట్టించుకోరాదు. ఆయన పరిపాలన బాగుంటే ఆయన 2024 కూడా జనాలు ఎందుకు ఓడిస్తారు ఆయన్ని? నెక్స్ట్ అంటే మనం వచ్చిన మొదటి నెలలోనే ప్రతి రైతు మొహంలో చిరునవ్వులు చూస్తాము అని చెప్పేసి అని అంటున్నాడు కదా. ఎవరు? రైతులకు మోసం సార్. రైతుల దొంగ జగన్, ప్రజల దొంగ జగన్. జగన్ అందరూ దొంగే అంటారు కానీ ఎవరు నాయకుడు అని అన్నారు. సొంత బాబాయిని నరికించిన ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు మేడం మన దగ్గర. ఇంక చెప్తారా? ప్రజలే చెప్తారు బయటికి వెళ్తే ఏ పడేది దాని గురించి. అలాగే ఆయన అంటున్నాడు కదండి, బాబు మోసం చేశాడు కానీ నేను న్యాయం చేస్తాను అని. న్యాయం చేయలేడు మేడం. న్యాయం మామూలు పగటి కలలు అంటున్నాడు ఆయన, అంతే. ఏం లేదు. ఆయన గురించి మనం మాట్లాడడం ఎంత తక్కువ అంతే. ఆయనకేదో పిచ్చి పట్టో లేకుండా రాత్రి నిద్రలోనో మాట్లాడుతున్నాడు ఆయన గురించి మనం ఎక్కువ పట్టించుకోరాదు మేడం. పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా, ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ, జీవితకాలం మొత్తంలో చూసుకుంటే ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచాడు అని చెప్పేసి అని అన్నాడు. మామూలే మేడం. ఇంకా ఆయనకి జగన్కి ఏదో పిచ్చి పట్టింది ఆయన్ని. మీకు అదే అంటున్నాను నేను. ఆయన పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ 21 సీట్లు పోటీ చేసినా కూడా 1 సీటు ఓడిపోకుండా గెలిచినాడు ఆయన. నెక్స్ట్ టైం కూడా పవన్ కళ్యాణ్ మాకు సపోర్ట్ ద్వారానే ఉంటాడు. మాకు ఎప్పటికీ కూడా పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ పార్టీ అనేది కూటమి ప్రభుత్వం ఎప్పటికీ కలిసే పనిచేస్తుంది. ఈయన ఏమెన్ని రచ్చబెట్టాలనుకున్నా ఏం పెట్టుకున్నా ఏమి కాదు. 2029లో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వమే మేడం. ఎందుకు జగన్ గారు నెక్స్ట్ వచ్చేది మనమే అని అంటున్నారు కదా? రాడు మేడం, రాడు. ఆయన 19 నుంచి 24 వరకు చూశారు కదా మేడం. ఎలా వస్తారు మేడం? 19 నుంచి 24 వరకు ఆయన అభివృద్ధి చేసింటే 24లో ఆయన గెలిపించుకోవాలి కదా. 11 సీట్లకి ఎందుకు ఆయన్ని జనాలు అక్కడ పెడతారు చెప్పండి మేడం. ఓకే.